చర్చలు 21 గంటల పాటు సాగినా కూడా డీల్ కుదరలేదు. ఒప్పందం లేకుండానే ఇటు వెనక్కి వెళ్ళిపోయాయి అమెరికా అలాగే ఇరాన్. చర్చల తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ఇరాన్తో చర్చలు విఫలమయ్యాయి అంటూ జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇరాన్తో డీల్ లేదు, ఎలాంటి ఒప్పందం అంగీకారం కుదరలేదు అంటూ ఆయన మాట్లాడారు. డీల్ కుదరకుండానే వెనక్కి వెళ్తున్నాం, మా డిమాండ్లన్నింటినీ కూడా ఇరాన్ అంగీకరించలేదు. ఇది ఇరాన్కు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఇరాన్ వైపు నుంచి సానుకూలత కనిపించలేదు. యురేనియం శుద్ధి ఆపాలని అమెరికా కోరింది. హార్మోజ్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. తమ దేశంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. విదేశాల్లోని తమ ఆస్తులను రిలీజ్ చేయాలని ఒక కండిషన్ని ఇరాన్ ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఇరాన్ కండిషన్లను ఒప్పుకున్న అమెరికా యురేనియం ప్రొడక్షన్కి మాత్రం అమెరికా ఒప్పుకోలేదు. ఆ కండిషన్లకు ఓకే అంటూనే అమెరికా డిమాండ్స్ని అంగీకరిస్తామని ఇటు ఇరాన్ కూడా తేల్చి చెప్పేసింది. సో మొత్తం మీద యుద్ధం కొనసాగబోతుంది రానున్న కొన్ని రోజుల్లో అంటూ చాలా క్లియర్గా అర్థమైంది. ఇట్స్ జేడీ వ్యాన్స్, ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా. గుడ్ న్యూస్ ఈజ్ దట్ we have participated in the mediation talks. చర్చల్లో పాల్గొన్నాం, అదొక గుడ్ న్యూస్. కానీ ఇరాన్కి బ్యాడ్ న్యూస్, చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్కి ఇది బ్యాడ్ న్యూస్ అంటూ కూడా ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడారు. ఒకసారి ఇటు వైస్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడాడో విని దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. We've been at it now for 21 hours and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We've been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen. We made it very clear వాట్ అవర్ రెడ్ లైన్స్ ఆర్ అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. రెడ్ లైన్స్ అంటే ఇటు యురేనియం ప్రొడక్షన్ ఏదైతే ఇరాన్లో జరుగుతుందో, యురేనియం ప్యూరిఫికేషన్, వాటన్నిటిని నిలిపివేయాలన్న కండిషన్స్ దగ్గర ఈ చర్చలు ఆగిపోయినట్టు తెలుస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఇటు ఇరాన్ ఒప్పుకుంది. కానీ యురేనియం ప్రొడక్షన్ మాత్రం మా స్వాతంత్రం, మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ప్రొడక్షన్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాము అంటూ ఇటు ఇరాన్ ఆ ఒప్పందానికి ఒప్పుకోలేదు. ఈ కాన్వర్జేషన్స్ ఈ 21 గంటల పాటు చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ ట్రంప్తోని సుమారు ఒక డజన్ టైమ్స్, ఒక 10 నుంచి 12 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇరాన్ ఎలాంటి కండిషన్స్ని ముందు పెడుతుంది, ఎలాంటి కండిషన్స్కి ఒప్పుకుంటుంది, ఒప్పుకోవట్లేదు అన్న విషయాలు ఎప్పటికప్పుడు ట్రంప్కి జేడీ వ్యాన్స్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తను చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇటు జేడీ వ్యాన్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన చీఫ్స్తోని కూడా జేడీ వ్యాన్స్ మాట్లాడాడు. అంటే ఒకవేళ ఇరాన్ ఈ కండిషన్స్కి ఒప్పుకోకపోతే యుద్ధానికి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంశాలను కూడా ఇటు ట్రంప్ అలాగే అమెరికాకు సంబంధించిన ఆర్మీ చీఫ్స్ వీళ్ళందరూ కూడా ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారు. చాలా క్లియర్గా ఇటు అమెరికా ఒక క్లియర్ డెసిషన్ తీసుకుంది. ఇటు ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఒక మాట మాట్లాడారు. ఆయన గుడ్ న్యూస్ ఇస్ we are in deep discussions for last 21 hours, but bad news is for ఇరాన్కి ఒక బ్యాడ్ న్యూస్. ఇరాన్కి ఖచ్చితంగా సక్సెస్, ఈ చర్చలు సక్సెస్ కాకపోవడం ఒక పెద్ద విషయం, ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. అంటే బ్యాడ్ న్యూస్ అంటే యుద్ధానికి వెళ్ళబోతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మైన్స్ని తీసేస్తారా, లేకపోతే ఇరాన్లో ఉన్న పవర్ గ్రిడ్స్ని, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్, రైల్వేస్, వీటన్నిటినీ కూడా ఇప్పుడు అమెరికా టార్గెట్ చేయబోతుందా? ఇజ్రాయెల్కి ఈ విషయం, నాకు తెలిసి ఇజ్రాయెల్ ఈ విషయంలో చాలా సంతోషంగా ఉండి ఉంటుంది. ఇటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఇప్పటికీ దాడులని ఆపలేదు, ఇటు ఇరాన్ మీద కూడా దాడులను కొనసాగిస్తుంది.
గతంలో కూడా మనం చూసాం. ఇటు ట్రంప్ మరో పక్కన ట్రంప్ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, అది కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో డిస్కషన్స్ మధ్యలో జేడీ వ్యాన్స్ ఒక 10-12 సార్లు ఇటు ట్రంప్తో కూడా మాట్లాడాడు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత అసలు ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, ట్రంప్ మాట్లాడిన మాటలు రెండింటిని కోరిలేట్ చేసి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. We're going to see what happens. We're in very deep negotiations with Iran. We win regardless. We've defeated them militarily. They've dropped a couple of water mines. You call them water mines in the boat. We've defeated all of their water boats too. Their Navy has gone 158 ships. They have 28 water droppers, mine droppers they call them. All of them are sunk. They probably have a couple of mines in the water. We have mine sweepers out there. We're sweeping the strait. In addition to that, we're negotiating. Whether we make a deal or not makes no difference to me. And the reason is because we've won. Whether you listen to the fake news or not, you know, it's amazing. Their credibility is down to 13%. The media credibility down to 13%. Think of it. We defeated their Navy. We defeated their Air Force. We defeated their anti-aircraft. We defeated their radar. We defeated their leaders. Their leaders are all dead. And now all we do is we'll open up the strait even though we don't use it, because we have a lot of other countries in the world that do use it that are either afraid or weak. ఇటు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా వాళ్ళ నేవీని ధ్వంసం చేసేసాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ధ్వంసం చేసేసాం, వాళ్ళ రాడర్ సిస్టమ్స్ని ధ్వంసం చేసేసాం. ఈ మైన్స్ ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో ఈ మైన్స్ పెట్టే షిప్స్ ఏవైతే ఉన్నాయో 158 షిప్స్ని కూడా కూల్ చేశాము. వాళ్ళ దగ్గర మిలిటరీ పరంగా ఇరాన్ పైన చేయాల్సిన అచీవ్మెంట్స్ అన్ని కూడా మేము అచీవ్ చేసాం. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా అమెరికా కొనుగోలు చేయదు. నాటోకు సంబంధించిన దేశాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి, మిగతా దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. సో వాళ్ళే ఇబ్బంది పడేది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా మాకు సంబంధం లేదు. ఇటు నాటోకు సంబంధించిన కంట్రీస్ హెల్ప్ చేయలేదు, వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ విషయాలు మాట్లాడినట్టు చెప్పొచ్చు. ఒక పక్కన జేడీ వ్యాన్స్ ఎప్పటికప్పుడు ఇస్లామాబాద్లో టాక్స్ జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు ట్రంప్తోని ప్రతి విషయం డిస్కస్ చేశాడు, ఆర్మీ చీఫ్స్తోని ప్రతి విషయం డిస్కస్ చేశాడు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయకపోయినా ఎలాంటి నష్టం లేదు అంటూ మొత్తానికైతే ఒక డెసిషన్కి వచ్చినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇరాన్ పైన దాడులను కొనసాగిస్తారా, ఏం జరగవచ్చు రానున్న రోజుల్లో, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నాతో పాటు నా కొలీగ్ సచిన్ కూడా అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి మరింత డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఇటు నో డీల్ అంటూ జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు, బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్ అంటూ కూడా చెప్తున్నాడు. ఇటు ట్రంప్ ఏమో ఖచ్చితంగా అక్కడ ఏవైతే మేము అచీవ్ చేయాలో అచీవ్ చేసేసాం, నాటో కంట్రీసే అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తాయి, మేము ఒక్క చుక్క ఆయిల్ని కూడా అక్కడ నుంచి తీసుకోము, మాకు అవసరం లేదు, నాటో కంట్రీస్ ఒక చీప్ కంట్రీస్, వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళే చూసుకోవాలి ఇంకా అన్న మాటలు కూడా ట్రంప్ మాట్లాడాడు. డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ ట్రంప్ ఒక 10-15 సార్లు కాల్ కాన్వర్సేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో ఎలా చూడాలి, రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది, ఇరాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అమెరికా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? సచిన్, రైట్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి కళ్యాణ్. ముందుగా ఏంటంటే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకున్న సందర్భం అమెరికాకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన 15 డిమాండ్స్ లో 4 డిమాండ్స్ అయితే న్యూక్లియర్ సంబంధించి ఉన్నాయి. అండ్ ద వెరీ ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి, ఎండ్రిస్డ్ యురేనియం ని ఐసి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీనికి అప్పచెప్పేయాలి అనేది వాళ్ళ మొట్టమొదటి ప్రతిపాదన. అండ్ రెండోది వచ్చినప్పుడు న్యూక్లియర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ఈ 3 ప్లాంట్స్ ని పూర్తిగా ధ్వంసం చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అండ్ దాని తర్వాత 3వ పాయింట్కి వచ్చినప్పుడు పూర్తిగా IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళ పరిధిలోకి వెళ్ళిపోవాలి అనేది. ఇక ఆ తర్వాత లాస్ట్ ఆఖరిది బుషెహర్. ఇవన్నీ జరిగితే కనుక ఈ బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ కి అంటే న్యూక్లియర్ పవర్ కి అమెరికా సపోర్ట్ ఇస్తుందని చెప్పి. సో ఇక్కడ ఏ అంశం గత కొన్ని రోజులుగా డిస్కషన్కి వస్తుంది. బట్ అమెరికా ఇది తెలిసి చేస్తుందా, తెలియక జరిగిందా, లేకపోతే ఇదొక బుద్ధి తక్కువ చర్య? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఎప్పుడో ఒబామా టైంలో ఒక డిస్కషన్ జరిగిందండి. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ప్రొడక్టివ్ డిస్కషన్ కింద మాట్లాడుకుంటారు. దాన్ని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA.
ఇది 2015లోనే జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళు కేవలం న్యూక్లియర్ పవర్ కే డిఫైన్ అవుతామని చెప్పుకొచ్చారు. డౌట్ ఉంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పరిధిలోకి వెళ్తుంది, వాళ్ళు పర్యవేక్షించవచ్చు. ఇది కండిషన్ అయితే అప్పుడు ఉండింది. సో ఇప్పుడు ట్రంప్ సాధించింది ఏంటి, ఈ డీల్ ద్వారా ట్రంప్ చెప్పాలనుకుంది ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇరాన్ పై చేయి సాధించిందా అని క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. సక్సెస్ అయింది అనేది, ఎందుకంటే ప్రపంచానికి ఇరాన్ ఎమోషనల్ గా చూపించగలిగింది. ఎందుకంటే నిన్న మీరు చూడొచ్చు, ఎవరైతే చిన్నారులు 160 మంది చనిపోయారో వాళ్ళ ఫోటోలను పంపించడం ద్వారా ఎమోషనల్ గా వాళ్ళ పెయిన్ ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఇండైరెక్ట్ డిస్కషన్స్ కి వెళ్ళడం కూడా అక్కడ దాదాపుగా సక్సెస్ అయింది అనుకోవాలి. ఇక మూడో పాయింట్ మాట్లాడుకుంటే వాళ్ళు వేసుకున్న బ్లేజర్స్, వాళ్ళు ధరించిన దుస్తుల్లో ఇటు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ ఫోటో, అలాగే ప్రస్తుత సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ ఆ ఇమేజెస్ ని పోస్ట్ చేసుకున్నారు. సో ఇరాన్ ఇస్ వెరీ క్లియర్, ఇది సక్సెస్ కాదనే నిన్నటి నుంచి చర్చ జరిగింది. అంటే జియో పాలిటిక్స్ అనలైజ్ చేసే వాళ్ళందరికీ చాలా క్లారిటీ ఉన్న అంశం ఏంటంటే కనుక ఎక్కడ అమెరికా ఇరాన్ ఒప్పించలేదు. అండ్ ఫెయిల్యూర్ గా మాట్లాడుకుంటే కళ్యాణ్, ఇది అమెరికా ఫెయిల్యూరా లేకపోతే ఇరాన్ ఫెయిల్యూరా అనడం కన్నా నేను మధ్యవర్తి అని చెప్పుకున్న పాకిస్తాన్ ఫెయిల్యూర్ ఇది క్లియర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పించడంలో చాలా గొప్పగా పోయింది, ఇది ఏకంగా ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు నా పాయింట్ అనుకోవట్లేదు, పాక్ జర్నలిస్టులు చాలా రెక్లెస్ పాయింట్స్ ని తెర మీద తీసుకురావడం జరిగింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ రిలేట్ అగైన్, విషయం ఏంటంటే ఇది ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటే చాలా రోజుల తర్వాత అమెరికా కూడా వస్తుంది. నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఇరాన్, నాట్ గుడ్ న్యూస్ ఫర్ అమెరికా అని అందమే కాకుండా బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా అని కూడా చెప్పుకురావడం, అమెరికా కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఎంత కీలకం అర్థం చేసుకోవచ్చు. బట్ అలాంటప్పుడు ఎందుకు మరి ఎక్కడ కనెక్ట్ కాలేదు? ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయంలో భయపడుతూ ఉంది అమెరికా కూడా. నటాన్స్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, లేకపోతే ఫోర్డో కావచ్చు, ఇవి మళ్ళీ ఎక్కడ రీకన్స్ట్రక్షన్స్ కి వెళ్ళిపోతాయో. అండ్ దీని భయం వెనకాల ఇంకొక మ్యాటర్ కూడా ఉంది. ఎప్పుడైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఏంటది? ఈసారి మేము చాలా గట్టిగా దెబ్బ కొట్టబోతున్నాం, యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి, అండ్ లేటెస్ట్ వెపన్స్ తో, అడ్వాన్స్డ్ వెపనైజేషన్ తో మా యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కి చేరుకోబోతున్నాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేయబోతున్నాయి. అండ్ ఆ సీ మైన్స్ ని కూడా మేము క్లియర్ చేసేస్తాం, అండ్ ఆ తర్వాత అటాక్ కి వెళ్తాం, భారీగా కొడతాం అని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అర్థమైంది ఏంటంటే ఇది దాదాపుగా ఫెయిల్యూర్ అవుతున్న డిస్కషన్స్. బట్ బయటకి ప్రొసెస్ చేసేందుకు మాత్రం ఇంటర్నేషనల్ మీడియా అండ్ పాకిస్తాన్ మీడియా ఫస్ట్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ టాక్స్, చాలా పాజిటివ్ టాక్స్ అని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ పాజిటివ్ టాక్స్ అయ్యింటే కనుక ఆ అవుట్పుట్ పాయింట్ బయటకు వచ్చేవి. బట్ ఓన్లీ ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది, ఒక పాజిటివ్ టాక్స్ మాత్రమే అయ్యాయంటూ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదే కోట్ చేస్తుంది, అండ్ పాకిస్తాన్ మీడియా ఇదే డబ్బా కొట్టుకొచ్చింది. బట్ వాట్స్ దట్ పాజిటివ్ పాయింట్? అంటే బయటకు వచ్చిన తర్వాత జేడీ వ్యాన్స్, అమెరికా ఉపాధ్యక్షులు లాంటి వ్యక్తి, కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకే ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు. ఏంటని? బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా అని చెప్పి. బ్యాడ్ న్యూస్ ఏ కోణంలో అంటే ఇది అమెరికా చర్చలు ఫెయిల్, అంటే అమెరికా డిస్కషన్ జరపడంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే కీలకమైన 4 పాయింట్లు ఉంటే 15 పాయింట్లు పెట్టినప్పుడు 15 పాయింట్లో న్యూక్లియర్ ప్రోగ్రామే చాలా కీలకమైంది అన్నప్పుడు అమెరికా ఎలా ప్రెషర్ చేయగలిగింది? ఇరాన్ ఎందుకు ఒప్పించలేకపోయింది ఇరాన్ను? ఎందుకంటే ఇరాన్కి ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం చేస్తుంది వాటి కోసమే, యురేనియం శుద్ధి కోసం అండ్ న్యూక్లియర్ ప్రాసెస్ కోసం. అండ్ అలాంటప్పుడు అదే పాయింట్ ని పట్టుకొని ఒప్పించాలి తప్ప ఇక్కడ వీగిపోయేలా చేసుకోవడంలో నిర్మోహమాటంగా అమెరికా అండ్ పాకిస్తాన్ సమ్మిత ఫెయిల్యూర్ కింద, జాయింట్ ఫెయిల్యూర్ కింద మాట్లాడుకోవడంలో అచ్చెక్కలేదు. ఎందుకంటే ఇరాన్ నిన్నే చెప్పుకొచ్చింది కంప్లీట్లీ డిస్ట్రస్ట్ తోనే మేము వెళ్తున్నామని చెప్పి, అంటే పూర్తిగా అప్రమకంతోనే మేము డిస్కషన్స్ కి వెళ్తున్నామని చెప్పి. అండ్ జేడీ వ్యాన్స్ అన్నట్టుగా 21 గంటల పాటు డిస్కషన్స్, బట్ 21 గంటల పాటు డిస్కషన్ జరిగిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. లెట్స్ డీకోడ్ హియర్. 21 గంటల పాటు డిస్కషన్ అన్నప్పుడు నిన్న వెళ్తున్నప్పుడే చెప్పుకొచ్చింది 2 పాయింట్లు. ఇక్కడ నెగోషియేషన్స్ వెళ్ళినప్పుడు టేబుల్ ముందు పెట్టింది, ఫస్ట్ లెబనాన్ అండ్ రెండోది మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం మాకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చాలని చెప్పి. కానీ ఎక్కడ ఇది రెప్లికేట్ కాలేదు. ఇక్కడ 24 hours డిస్కషన్ జరుగుతుంది జేడీ వ్యాన్స్ చెప్తూ ఉన్నప్పుడు అసలు లెబనాన్ మీద కూడా అటాక్ జరిగింది కదా, బట్ ఇంటర్నేషనల్ మీడియా దీన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు అండ్ హైలైట్ కాలేదు. అండ్ ఇక్కడే అర్థమైంది ఇరాన్కి ఇది అమెరికా తన బెనిఫిట్ కోసమో లేకపోతే తన అడ్వాన్స్మెంట్ కోసమో చేస్తున్న ప్రయత్నం తప్ప ఒక సక్సెస్ఫుల్ డిస్కషన్ కి వెళ్లే ప్రయత్నం కాదు అనేది ది వెరీ ఫస్ట్ పాయింట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రెండోది వాళ్ళు అంటుంది ఏంటి, ఇరాన్ అంటుంది నెగోషియేషన్స్ కి పెట్టిన రెండు పాయింట్స్ టేబుల్ మీద.
ఇటు మాకు నష్టాన్ని పూడ్చాలని చెప్పి. నష్టాన్ని పూడ్చేందుకు ఎప్పుడూ అమెరికా సిద్ధం కాలేదు, సిద్ధంగా లేదు. అండ్ ఒకనొక సందర్భంలో కెనడాలో వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని? ఒకవేళ నష్టాన్ని పూడ్చాల్సిన పరిస్థితి వస్తే గల్ఫ్ కంట్రీస్ ఎదుర్కొంటానని చెప్పి. సో గల్ఫ్ కంట్రీస్ కూడా అర్థమైంది. ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి మధ్య ఒక జాయింట్ అగ్రిమెంట్ ఉంది, జాయింట్ మిలిటరీ అగ్రిమెంట్ కూడా ఉంది, అంటే నేటో తరహాలో. కాబట్టి నీ మీద దాడి జరిగినా నువ్వు నాకు సపోర్ట్ రావాలి, నా మీద దాడి జరిగినా నేను నీకు సపోర్ట్, అంటే నా మీద దాడి జరిగితే నువ్వు సపోర్ట్ రావాలి, నీకు దాడి జరిగితే నేను సపోర్ట్ వెళ్తాను అనేది వారిద్దరి మధ్య ఉన్న ఒక జాయింట్ అగ్రిమెంట్. సో నిన్న డిస్కషన్స్ జరుగుతుంటే కీలకమైన 2 డెవలప్మెంట్ చోటు చేస్తున్నాయి. ఒకటి, లెబనాన్ మీద దాడి జరగడాన్ని మీడియా అంతగా ఫోకస్ చేయలేదు, ప్రపంచ మీడియా కూడా, బట్ అవుట్ లైన్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది, ఏదో ఒక టిక్కర్ కి మాత్రమే పరిమితమైంది. అండ్ సౌదీ అరేబియాకు పాకిస్తాన్ మిలిటరీ వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయింట్ మిలిటరీకి సిద్ధం కావడం, దట్టు ఒక టాక్ జరుగుతున్నప్పుడు దిస్ షోస్ ఇంటెన్సిటీ ఇంకాస్త గట్టిగా ఉండే అవకాశం ఉంది. అది బయట కనిపించిన, అంటే నివురుగప్పుడు డిపెండ్ చెప్పుకోవడం అతిశయలేదు. బహుశా ఒకవేళ అమెరికా కనుక యుద్ధానికి దిగితే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ చేస్తున్నావు అని చెప్పి అడిగితే కళ్యాణ్, నిన్న చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చైనా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియా చాలా బజ్ అయింది. ఇటు ఇరాన్ కు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపించబోతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం కారణంగా చాలా దెబ్బతింది ఇరాన్. అంటే అంత యాక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇరాన్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎవరైనా కొత్తగా వాళ్ళకి ఏంటంటే అటు నుంచి ఒక మిసైల్ వస్తే ఇది గాల్లోనే వాటిని టార్గెట్ చేస్తూ విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తో దాన్ని కాకపోతే మినిట్స్ తో దాన్ని టార్గెట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని గాల్లోనే ఫెయిల్ చేస్తుంది. కాబట్టి ఇంతటి యాక్టివిటీ నిన్న ఒక్క రోజులోనే జరిగింది. ఈ 24 hours ఆఫ్ డిస్కషన్స్ గురించి జేడీ వాన్స్ మాట్లాడుతున్న క్రమంలోనే బ్యాక్గ్రౌండ్ లో జరిగిన పని ఇదంతా. సో ఎవరిని నమ్మడం లేదు. నమ్మకుండా వచ్చిన నెగోషియేషన్స్ కి పాకిస్తాన్ కనీసం ఇక్కడ పూర్తి స్థాయిలో తన సోకాల్డ్ మధ్యవర్తిత్వం, ఎందుకంటే ఇక్కడ ఒక మాట మళ్ళీ ప్రస్తావించాలి. ఆసిమ్ మునీర్ ప్రయత్నాలు, అంటే ఒక డిఫెన్స్ అంటే ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసిమ్ మునీర్ డిస్కషన్స్ కి ముందుకు రావడం అఫ్కోర్స్ నచ్చకపోయి ఉండొచ్చు ఇరాన్ కూడా. ఎందుకంటే ఇదే ఆసిమ్ మునీర్ అమెరికాతో హస్తం కలిపాడు, మేము చేయగలుగుతూ ఉన్నాడు ప్రతి దానికి. సో దిస్ షోస్, ఎందుకంటే ఇరాన్ మీద రేపు ఉదయం అటాక్ జరగాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, అంటే ఇరాన్ కోణంలో చూస్తే ఇరాన్కున్న ఒకే ఒక ఆప్షన్ అమెరికా పాకిస్తాన్ మీదుగా ఎడారుల నుంచి వచ్చి అటాక్ చేసేందుకు అవకాశం ఉంది, ల్యాండ్ బౌండర్ ని క్రాస్ చేసి రావడానికి. కాబట్టి ఇరాన్ కూడా పాకిస్తాన్ నమ్మటం లేదు. అండ్ ఇదే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇజ్రాయెల్ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. అండ్ ఎవరు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఈ సమయంలో కాస్త కామ్ గా ఉండాల్సిన పాకిస్తాన్, మీరు చూడొచ్చు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేమే నార్మల్ గా లేవు, చాలా గట్టిగానే కొడతామంటూ ఇజ్రాయెల్ ని కూడా బెదిరించే ప్రయత్నం చేసిన తర్వాత ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది ఏంటంటే ఆసిమ్ మునీర్ వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా మినిస్టర్స్ కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు నోటుకొచ్చిన మాట్లాడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చాడు అనేది.